మనమండి ఏదో కష్టపడి కాళ్ళ నొప్పులని ఏదో కష్టపడండి ఒక పూట తిని ఒక పూట ఏదో డైట్ అని ఎక్సర్సైజ్ అని వాకింగ్ అని కష్టపడండి ఏదో కొంచెం వెయిట్ తగ్గేసరికి రోడ్లోకి వెళ్తే జాకెట్లన్నీ లూస్ అయిపోయినాయి. ఏంటి ఒళ్ళు సరిలేదా, నీరసం అయిపోయావు, ఇంట్లో బాగా ప్రచన, ఏంటి ఒంట్లో ప్రచన ఇవ్వండి కామెంట్లు. మనం కాళ్ళు నొప్పులు వచ్చి మనం చేస్తుంటే హెల్త్ బాగాలేదా, ఇంట్లో ఏమైనా ప్రచన, అదండి. ఈ జాకెట్లు ఒకటి కొంచెం లూజ్ అయిపోయినాయి. నాకు కొంచెం 1 కిలో డిఫరెంట్ ఉంటే కూడా నాకు తెలిసిపోతుంది, ఫేస్ తెలిసిపోతుంది, చేతులు సన్నబడిపోతాయి. ఎంత అండి 5-6 కిలోలు తగ్గాను ఈ 2-3 నెలల్లో. అది ఫ్రూట్ అవి బాగానే తింటున్నా, డ్రై ఫ్రూట్స్ తింటున్నా, ఫ్రూట్స్ తింటున్నా, టీ తాగేసి టీ అన్నీ తగ్గించేసి చక్కెర తగ్గించేసా. దాన్ని చూసి మొన్న ఫంక్షన్కి వెళ్తే ఏంటి ఒళ్ళు బాగాలేదా, సన్నగా అయిపోయావు, అది ఇది కామెంట్ చేస్తున్నాను. సన్నగా అయినందుకు సంతోషం అండి, మనకే తెలుస్తుంది. కొంచెం కాళ్ళ నొప్పులు అవి తేలిగ్గా ఉన్నాయి, పర్లేదండి. ఇదొక ప్రశ్న వచ్చేసిందండి. కొంచెం జాకెట్లు అవి లూజ్ అయిపోయి టైం ఉండలేదు అన్నీ సరి చేసుకుంటాక ఏదో ఊరు ఇప్పుడు ఒక ఊరు వెళ్తున్నాం. ఈ నెల రోజుకొక ఊరండి, పెళ్ళిళ్ళని, గుళ్ళని, అదని ఇదని. నిన్న ఒక పెళ్ళికి వెళ్ళాం, ఇవాళ ఒక ఊరు, ఇంకా ఒక్కొక్క ప్రోగ్రాం అండి. దానివల్ల టైం ఉంటలేదండి. ఏదో దొరికిన బట్టలు, చీర దొరికితే జాకెట్ దొరకదు, జాకెట్ దొరికితే చీర దొరకదు, దొరికింది ఏదో వేసుకుంటే వాళ్ళు జాకెట్లన్నీ లూజ్ అయిపోయినాయి, పేషెంట్ లాగా ఉన్నావు, సన్నపడ్డావు, నువ్వు లావుగా ఉంటేనే బాగుంటుంది, ఇదొకటండి. మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్దామా, తగ్గిన వెయిట్ని మళ్ళీ గెయిన్ చేసుకుందామా, ఇదొక ఆలోచన అండి.